హాయ్ అండి. ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినప్పుడు ఇలా సింపుల్గా ఎగ్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. మా హస్బెండ్ స్టైల్లో చేస్తున్నారనమాట. ఆయన స్టైల్ ఎలా చేస్తున్నారో చూపిస్తాను. ఫస్ట్ కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. మీ కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం కారంగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు అనమాట. అవి నూనెలో బాగా వేగాలి. వేగిన తర్వాత 2 ఎగ్స్ అయితే ఇలాగా చూసారు కదా, వీడియో చూపిస్తున్నట్టుగా ఇలా బ్రేక్ చేసుకొని వేసుకున్నానండి. ఇది కొంచెం అడుగంటి కొంచెం ఆడితే బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఒక్క 2 నిమిషాలు అలా అయితే ఉంచేశారు. దాని తర్వాత స్లోగా కలపడం అయితే స్టార్ట్ చేశారనమాట. ఇలా కలిసిన తర్వాత కొంచెం ఎగ్ అంతా ఒక చోట ఉండిపోద్దు కదండి, అందుకని చెప్పేసి మంచిగా గట్టితో అయితే చిన్నగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత రైస్ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఎగ్ అంతా దాంట్లో రైస్లో పట్టేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. తర్వాత వేడివేడిగా మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎగ్ రైస్తో పాటు బజ్జీ పూరి కూడా ఉందన్నమాట. వాటితో పాటు ఇది కూడా తినేసామండి. అంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక లైక్ చేయొచ్చు కదండి.